ఒక 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల వెనుక కనుక మనం వెళ్ళినట్టయితే స్పీచెస్, ప్రసంగాలు కానీ ఉపన్యాసాలు కానీ ఏ విధంగా ఉండేదంటే చాలా మృదువుగా ఉండేటివి, ఆరోగ్యవంతంగా ఉండేటివి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పాలకపక్షం కానీ ఒక ప్రతిపక్షం కానీ వాటికి సంబంధించిన నాయకులు ఎవరైనా ప్రసంగించినట్టయితే, స్పీచెస్ ఇచ్చినట్టయితే వారు ఒక గీతను దాటకపోయేవారు, ఒక లిమిట్స్లోనే వాళ్ళు ప్రసంగించేవారు. అంటే భాషాపరంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించి ఒక గీతను పెట్టుకొని ఆ గీతను దాటకుండా వాళ్ళు ప్రసంగించేవారు. ఒక సర్పంచ్ నుండి మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. సో రకరకాల పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు ఆ ప్రసంగాన్ని వినాలనిపించేది. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే పాలకపక్ష నాయకుడికి వినాలనిపించేది, పక్ష నాయకులు మాట్లాడుతుంటే ప్రతిపక్షం వాళ్లకు వినాలనిపించేది. ఏంటంటే ఒక విమర్శ ఏ రకంగా ఉండేదంటే, ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము, మేము దీనికి ఒప్పుకోవడం లేదు, ఇది మారాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి పదజాలం అనేది ఉపయోగించేవారు ఆ రోజులలో. ఈ పదజాలాన్ని చూసిన తర్వాత కళాశాలలో, అదేవిధంగా పాఠశాలలలో ఏవైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వారికి రోల్ మోడల్స్గా ఈ నాయకులు ఉండడం వల్ల వాళ్ళలో కూడా ఈ ప్రసంగించే శక్తి, స్పీచ్ పవర్ అనేది డెవలప్ అయ్యేది. వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ స్పీచెస్ ఇవ్వడంలో, చాలా దృఢమైన స్ట్రాంగ్ ప్రసంగాలు ఇవ్వడంలో విద్యార్థులు కూడా వాళ్ళు మెలకువలను నేర్చుకొని మంచి వక్తలుగా తయారయ్యేవారు. కానీ మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా ఈ ప్రసంగాల స్థాయి, దాని యొక్క స్టాండర్డ్ అనేది విపరీతంగా దిగజారుతుంది. సర్పంచ్ స్థాయి కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి కావచ్చు, ఎదుటి వ్యక్తిని కించపరచడం అనేదే ఒక ఉద్దేశ్యంగా మనకు స్పీచ్లు వస్తున్నాయి. అక్కడ ప్రధానమంత్రి, ఒక పెద్ద పదవిలో ఉన్న ప్రధానమంత్రిని చౌకీదార్ చోర్ అనడము, ఇక్కడ అదేవిధంగా మనము దొంగ అనడము, మెడలు వంచుతా అనడము, పేగులు తీసి మెడలో వేసుకుంటా అనడము, ఇట్లా రకరకాల అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేటివి ఈ రాజకీయ నాయకులు ఈ మధ్య ఉపయోగిస్తున్నారు. ఎంత వీళ్ళ యొక్క ప్రభావము మరి ఏమిటో కానీ ఈ మధ్యలో ఇంకొక వింత జరిగింది. మన సుప్రీం కోర్టుకు సంబంధించిన ఒక న్యాయమూర్తి బాబా రామ్దేవ్కు సంబంధించిన కేసులో ప్రసంగించేటప్పుడు రిప్ యూ అపార్ట్, రెండుగా చీల్చేస్తాను అనే మీనింగ్ వచ్చే రకంగా ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా బూతులు తిడుతున్నాడా అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. సో మన సంస్కృతి ఎటుపోతుంది? విమర్శలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. ప్రశంసలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. కానీ విమర్శించే విధానంలో మార్పు వచ్చింది, ప్రశంసించే విధానంలో మార్పు వచ్చింది. తీరా ఒక రాజ్యాంగపరమైన, రాజ్యాంగం లోబడి ఉండే సుప్రీం కోర్టు ఏదైతున్నదో, సుప్రీం కోర్టులో పనిచేసే న్యాయమూర్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఎంత క్రిమినల్స్ అయినా కానీ, ఎంత పెద్ద దోషులైనా కానీ వాళ్ళ భాషతోని వాళ్ళని కించపరిచిన అవసరం లేదు. వాళ్ళ పదజాలంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులలో కూడా రిప్ యూ అపార్ట్ అని రామ్దేవ్ బాబాను ఆ విధంగా తిట్టిందంటే మన దేశం ఎటుపోతుంది అనేది చూడాలి. సో మనము ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నది అనేది ముఖ్యం కాదు. సరే, వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుకొని, కానీ ఇక్కడ దేశం చెడిపోతుంది. ఒక మంత్రిని ప్రజలు గమనిస్తున్నారు. రోజు సోషల్ మీడియాలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వీళ్ళ స్పీచెస్ వస్తున్నాయి. స్కూల్ పిల్లలు చూస్తున్నారు, కాలేజీ పిల్లలు చూస్తున్నారు. మనం స్కూళ్ళలో, కాలేజీలలో వాళ్ళని స్పీచ్లు ఇవ్వనప్పుడు వాళ్ళ భాష కూడా అదే విధంగా మారుతుంది. అది తప్పురా నాయన అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ముఖ్యమంత్రి వాడిన పదాలు మనం వాడకూడదా, ఒక మంత్రి వాడిన పదాలు మనం వాడకూడదా, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన పదాలు మనం వాడకూడదా, అవి వాడకూడదైతే వాళ్ళు ఎందుకు వాడుతున్నారని స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రశ్నించే స్థాయికి వచ్చింది. సో ఈరోజు పరిస్థితి నేను చెప్పాను, ఈ ఎమ్మెల్యే అయిపోయింది,
మన మంత్రి అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది, తర్వాత ప్రధానమంత్రి అయిపోయింది. ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కూడా తన నాలుకను కంట్రోల్లో చేసుకోలేని పరిస్థితి వచ్చింది. సో పరిస్థితి మారాలి. మనం అందరము ప్రజలంతా కూడా తిరగబడకపోతే రేపు మన పిల్లలు ఏమవుతారో తెలియదు, వాళ్ళ భాష ఏ విధంగా తెలియదు. మీరు స్కూళ్ళలో చూస్తున్నారు, ఎక్కడ కూడా మీరు లంచ్ బ్రేక్లో కానీ, ఇంటర్వెల్లో కానీ, ఇంకేదన్నా బ్రేక్లో కానీ, లేదా క్లాస్ రూమ్లో క్లాస్ టీచర్ లేకపోతే ఒకసారి మీరు క్లాస్ పక్కకు విని ఆ పిల్లలు 3-4 పిల్లలు మాట్లాడుకుంటే, మగపిల్లలు కాదు, నేను ఆడపిల్లల భాష గురించి కూడా మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరు లేనప్పుడు మాట్లాడుకునే భాష వినండి. మీరు ఉరి వేసుకునే పదాలు, మీరు ఆ పదాలను విని ఉరి వేసుకోవాలి అని అనిపిస్తుంది. అటువంటి భాష అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో ఇలా డెవలప్ కావద్దు అంటే ఖచ్చితంగా మన రాజకీయ నాయకులు కానీ ఇంకేనా ఎవరైనా కూడా ఈ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడడము, విత్ ఇన్ ద పారామీటర్స్, విత్ ఇన్ ద లిమిటేషన్స్ మాట్లాడడము. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకేమైనా సంస్థలు కానీ ఈ భాషా పదజాలం ఏ విధంగా ఉండాలనేది దిశానిర్దేశం చేయకపోతే చాలా ట్రబుల్స్ వస్తాయి, మన సమాజం చెడిపోతుంది, ముఖ్యంగా భావి తరాలు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నాకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.